హాయ్ అండి, వినాయక చవితి కోసం సింపుల్ డెకరేషన్ ఐడియా ఇది. ఒక కార్డ్బోర్డ్ని రౌండ్గా కట్ చేసి మీ దగ్గర ఏదైనా కలర్ పేపర్ ఉంటే రెండు వైపున నీట్గా అతికించి పక్కన పెట్టండి. తర్వాత గరికెని తీసుకొని గరికెని కొంచెం వెడల్పుగా పెట్టి టేప్ని రౌండ్గా చుట్టి చివర్లు అనేవి కట్ చేసేయండి. ఇలాగే మనం ఎన్ని అయితే అన్నీ తయారు చేసుకోవడం. తర్వాత ఇందాక మనం తయారు చేసిన కార్డ్బోర్డ్కి ఫెవికాల్ అతికించి వీటన్నిటిని అటాచ్ చేయండి. మీకు తిక్కుగా కావాలంటే ఎక్కువగాను, లేదంటే కొంచెం పలుచగా అతికించినా పర్వాలేదు. తర్వాత మామిడాకుని తీసుకొని నేను చూపించినట్టు పెట్టి కదలకుండా పిన్ అయితే వేసి ఆకు చివర్లు కోన్లో వచ్చేటట్టు కట్ చేయండి. ఇలా మనకు కావాల్సినంత తయారు చేసుకొని పక్కన పెట్టి ఇప్పుడు కార్డ్బోర్డ్ తీసుకొని వీటన్నిటిని పిన్తో అటాచ్ చేసి ఇవి కదలకుండా ఉండడానికి మనం ఒక చిన్న నాట్ అయితే వేసుకోవాలి. అన్ని చోట్ల అక్కర్లేదండి, ఏదైనా 3 చోట్ల వేయండి. నేను మధ్యలోనూ చివర్లు వేసాను. తర్వాత ఒక మామిడాకుని సన్నగా కట్ చేసుకొని నేను పెట్టినట్టుగా ఇలా లోపలికి పెట్టేయండి, సరిపోతుంది. తర్వాత పువ్వులని కోన్స్లో పెట్టుకుంటే మనకి ఈ కార్డ్బోర్డ్ అనేది తయారైపోతుంది. తర్వాత వినాయకుడిని ఆసనాన్ని తయారు చేస్తున్నానండి. క్లాత్ అనేది వేసాను. తర్వాత దాని మీద నా దగ్గర ఇలా గులకరాలు ఉంటే వాటన్నిటిని పెట్టాను అనమాట. తర్వాత ఫస్ట్ చూపించాను కదండి, నేను ఈ గులకరాలకే కొంచెం వాటర్ కలర్స్ అని వేసి పక్కన ఆరబెట్టాను. వాటిని వీటి మీద వేసాను కలర్ఫుల్గా ఉండడానికి. తర్వాత ప్లేట్లో బియ్యం పోసి మామిడాకుని రౌండ్గా కట్ చేసి అది పెట్టి దాని మీద విఘ్నేశ్వరుని కూర్చోబెట్టాను. అంతేనండి, చాలా సింపుల్గా అందంగా మనం ఇంట్లో ఉండే వాటితోనే డెకరేషన్ అనేది చేయొచ్చు.